శిక్ష అనుభవిస్తున్న బండి భగీరథ్ పరిస్థితి ఎలా ఉంది? జైల్లో ఒక సాధారణమైన ఖైదీలాగా భగీరథ్ ఉన్నాడంట. అంటే విచారణకు సంబంధించిన ఖైదీలు, కేసులో ఇంటరాగేషన్ స్టేజ్లో ఉన్న ఖైదీలందరూ ఉండే బ్యారెక్లో, అంటే ఒక సాధారణమైన బ్యారెక్, నార్మల్ జనరల్ బ్యారెక్ అని చెప్పొచ్చు, అలాంటి ఒక బ్యారెక్లో బండి భగీరథ్ని ఉంచారంట. ఇతర ఖైదీలు ఎవరు అంటే శిక్ష అనుభవిస్తున్న వ్యక్తులు కావచ్చు. చర్లపల్లి జైలు అంటే రాష్ట్రం మొత్తంగా పెద్ద పెద్ద కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులని అక్కడ పెడుతుంటారు. మొత్తానికైతే అందులో ఊపా చట్టం కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, ఇలాంటి వ్యక్తులందరికీ కూడా సపరేట్ బ్యారెక్స్, ఒక హంగామా, ఒక తతంగం అంతా ఉంటాయి. కానీ ప్రస్తుతానికి బండి భగీరథ్ని ఒక జనరల్ సాధారణమైన ఒక బ్యారెక్లోనే ఉంచారు. ఇతర ఖైదీలు ఎవరు కూడా భగీరథ్ వైపు, అంటే ఈ బ్యారెక్ కానీ ఈయన ఉన్న వైపు రాకుండా చూసుకుంటున్నారంట. అలాంటి ఏర్పాట్లు చేశారంట. మరి ఎవరైనా దాడి చేసే అవకాశం ఉందని అలా ఆలోచించారా మరి ఏమో తెలియదు. కానీ సెక్యూరిటీ వైజ్ అయితే ఫుల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం జైల్లో అంటున్నారు. కానీ ఫెసిలిటీస్ వైజ్ అంతా నార్మలే, అంతా నార్మల్. జస్ట్ ఒక కామన్ మ్యాన్కి ఎలా ఉంటుందో యాస్టీస్గా అలానే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. మరోపక్క ప్రత్యేక సౌకర్యాలు ఏవి లేవన్నారు జైలు అధికారులు. జైలుకి వెళ్ళిన రోజు రాత్రి, అంటే ఆల్మోస్ట్ తెల్లవారుజామున అని చెప్పొచ్చు, సుమారు 2 గంటల సమయం, తెల్లవారుజామున 2 గంటలకి జైలుకి చేరుకున్నాడు బండి భగీరథ్. పోలీసులు అతన్ని 2 గంటల సమయానికి తీసుకెళ్ళిన తర్వాత అసలు సరిగ్గా నిద్రపోలేదని ఇటు జైలు అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోపక్కన నెక్స్ట్ రోజు, అంటే తెల్లవారుజామున ఉదయం ఆదివారం కావడంతో ఆ రాత్రంతా కొంత ఆలోచిస్తూనే కొంచెం డల్గా ఉన్నాడు అంటూ జైలు అధికారులు చెప్పుకొస్తున్నారు. మరోపక్కన ఉదయం ఏదైతే ఒక బ్రేక్ఫాస్ట్ని ఆ జైలు అధికారులు ప్రొవైడ్ చేస్తారో ఆ బ్రేక్ఫాస్ట్ని కూడా తను చేయలేదంట. అంటే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు బండి భగీరథ్. రాత్రి 2 గంటలకు చేరుకున్న నిద్రపోలేదు, డల్గా అలా కూర్చొనే ఉన్నాడంట. సండే అవడంతో సాధారణంగా సండే రోజు జైల్లో అందరికీ చికెన్ని ప్రొవైడ్ చేస్తుంటారు. కొంత న్యూట్రిషియస్ ఫుడ్ అందరికీ, జైల్లో ఉన్న బాధితులకు కూడా న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలన్న ఉద్దేశంతో చికెన్ ప్రొవైడ్ చేస్తుంటారు. కానీ ఆ చికెన్ని కూడా, ఆ భోజనాన్ని, అంటే నాన్ వెజిటేరియన్ భోజనం వద్దని చెప్పాడా. మొత్తానికి అయితే జైలు అధికారులు అయితే ఆ చికెన్ని కూడా టచ్ చేయలేదు, ఆ నాన్ వెజ్ భోజనాన్ని కూడా ఆయన ప్రిఫర్ చేయలేదు అంటూ చెప్తున్నారు. ఆ జైలుకి సంబంధించిన ఒక క్యాంటీన్ ఏదైతే ఉంటుందో ఆ క్యాంటీన్ నుంచి పాలు, బ్రెడ్ ఇవి మాత్రమే తెప్పించుకున్నాడు. మరి అంటే ఓన్లీ సర్వైవ్ అవ్వడానికి ఎంత ఫుడ్ కావాలో అంతే తినాలనుకుంటున్నాడా, లేకపోతే జైలు ఫుడ్ నాకు సెట్ కాదన్న ఉద్దేశంతో ఆ చికెన్ని, ఆ నాన్ వెజిటేరియన్ ఆ మీల్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేశాడా? మొత్తం మీద రాత్రి చేరుకున్నాడు, డల్గా ఉన్నాడు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు, క్యాంటీన్ నుంచి ఓన్లీ పాలు, బ్రెడ్ మాత్రమే. అంటే ఒక పేషెంట్ ఎలాగైతే ఓన్లీ సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం చూస్తాం, వాళ్ళకి ఇప్పటికీ పాలు, బ్రెడ్ని ప్రొవైడ్ చేస్తుంటారు. మరి అలాంటి పాలు, బ్రెడ్ మాత్రమే బండి భగీరథ్ తీసుకున్నాడంట. భగీరథ్ని మరోపక్కన నిన్న ఆదివారం అవ్వడంతో ములాఖత్ ఆప్షన్ ఉండదు, అంటే ఎవరు వచ్చి కలిసే ఆప్షన్ ఉండకపోవడం వల్ల నిన్న బండి భగీరథ్ని మరి ఎవ్వరూ కలవడానికి రాలేదు. మరి ఇవాళ సోమవారం బండి భగీరథ్ని కలవడానికి ఎవరు రాబోతున్నారని కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇంటి నుంచి పార్సల్స్ రాబోతున్నాయా, ఫుడ్ కానీ, మెడికేషన్స్ కానీ ఏమైనా? జైలు అయితే 100%